నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. రంజాన్ పండుగను పురస్కరించుకొని సీఎం చంద్రబాబు నాయుడు ఇఫ్తార్ విందులో ఇమాం మౌజులకు వేతనాలు పెంచుతామని మాట ఇచ్చి మరుసటి రోజే 45 కోట్లు మంజూరు చేశారని జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు షేక్ ముంతాజ్ అన్నారు. మంగళవారం తన నివాసంలో ఇమాం మౌజులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2014 టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇమాంలకు 3,000 వేతనం, మౌజులకు 5,000 రూపాయల వేతనం అందించారని గుర్తు చేశారు. 2024 ఎలక్షన్స్ సమయంలో వారి వేతనాలు పెంచి వారికి అండగా నిలబడతామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని, సోమవారం జరిగిన ఇఫ్తార్ విందులో హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసి మరుసటి రోజు మంగళవారం ఇమాంలకు 6,000 మౌజులు, 10,000 రూపాయల వేతనం పెంచుతూ 45 కోట్లు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ముస్లిం మైనార్టీలకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వెలకట్టలేనివని ఆమె అన్నారు. తామంతా కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడతామని ఆమె భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మస్తాన్ షరీఫ్, కరీముల్లా, ముస్లిం మైనార్టీ ఇమాం మౌజులు పాల్గొన్నారు. 6,000 అలానే ఇమాంలకి 10,000 కూడా చేసింది కూడా మన తెలుగుదేశం పార్టీ, మన కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారే. అందువల్ల మేము దానికి రుణపడి మైనార్టీలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి, అలానే మా నియోజకవర్గ శాసనసభ్యులు భాషం ప్రవీణ్ గారికి అందరికీ కూడా అండగా ఉంటూ మేము కూటమి ప్రభుత్వాన్ని మేము స్వాగతిస్తున్నామని చెప్పేసి, మాకు ఇలాంటి మైనార్టీలకి ఇలాంటి మంచి మంచి అవకాశాలు అన్ని కూడా కల్పిస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే విజయవాడలో కూడా అమరావతిలో హజ్ హౌస్ అనేది కట్టిస్తామని చెప్పేసి రాత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మాకు ముస్లింలకి, మైనార్టీలకి హజ్కి వెళ్ళటం అంటే అది ఒక గొప్ప విషయము, అది దేవుడి సన్నిధి దగ్గరికి వెళ్ళటం అన్నమాట. అలాంటి మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది 1982లో స్థాపించింది మన అన్న నందమూరి తారక రామారావు గారు. అలానే ఉర్దూని 2వ అధికారిక భాషగా చేసింది మన చంద్రబాబు నాయుడు గారు. అలానే ముస్లిమ్స్ అందరికి కూడా, మైనార్టీలు అందరికి కూడా ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే అంతా మేలు జరిగిందని కోరుకుంటూ, మా ముస్లిమ్స్ అందరం కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటామని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.